జై తెలంగాణ. మహిదర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన విషయంలో అందరూ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారేమో. నాకైతే మనోడు మాట్లాడిందంతా నిజమే అనిపించింది. ఎందుకనంటే 60 ఏళ్ళ పాటు దోచుకున్నటువంటి దోపిడీ దొంగల ఆస్తుల్ని కొనే అంత స్థాయిలో ఇంకా తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు. 60 ఏళ్ళ దోపిడీ అది. వాడు సినిమా రంగంలో దోచుకున్నాడు, రాజకీయ రంగంలో దోచుకున్నాడు, విద్య పేరుతో దోచుకున్నాడు, వైద్యం పేరుతో దోచుకున్నాడు. దోచుకోవాల్సినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో 60 ఏళ్ళ దోపిడీ చేసిన తర్వాత వాని ఆస్తులు కొనడానికి ఇంకో 60 ఏళ్ళ పాటు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాను దోచుకుంటే కానీ మనం కొనలేం. ఇది చాలా క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజుల పాటు మా నిధులు తిన్నారు, మా నీళ్లు తీసుకుపోయారు, మా ఉద్యోగాలు తీసుకుపోయారు అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు మొత్తం దొబ్బి తిన్నారని అంటే ఆంధ్రోలు నమ్మలే. ఇప్పుడు మహిదర్ చెప్పింది చాలా క్లియర్గా, మా నీళ్లు నిధులు నియామకాలు మీరు దొబ్బి తిన్నారు కాబట్టి ఇప్పుడు మేము మా తెలంగాణలో ఉన్నటువంటి కోటీశ్వరులు కూడా తలుచుకున్నా కూడా ఆంధ్ర వాళ్ళ 10 మంది ఆస్తులు కూడా కొనేటువంటి పరిస్థితులు లేవు తెలంగాణలో. ఇది ఆంధ్రలో అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక హైదరాబాద్ గురించి మాట్లాడేటువంటి సౌటగాలు హైదరాబాద్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ చూసుకున్నారు. అరే మీకు శాతం అయితే కట్టుకోరు భయ్, అమెరికానే నేను నిర్మాణం చేసినా అని చెప్పుకునేటువంటి చంద్రబాబుకు అమరావతి కట్టడం ఎందుకు శాతం అయితే లేదు భయ్? నాకు అర్థం కాదు. నీకు దమ్ము ఉంటే, నీకు శాతం అయితే నువ్వు నిజంగానే నువ్వు మొత్తం పోయి నీ అయ్యా జాగిరా అని మాట్లాడేటోడు వాడు వీడు అందరు కలిసి అమరావతి ఎందుకు కడతలేరు? శాతం అయితే లేదా? ఢిల్లీకి పోయి ఎందుకు మౌనంగా ఉండేస్తారు? శాతం అయితే లేదా మాట్లాడడం? తెలంగాణను నిర్మాణం చేసినామంటారు కదా, మరి ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇంకా తొందరగా అభివృద్ధి చేసుకోరు భయ్. మీ ఆంధ్రాను అభివృద్ధి చేసుకోవడం కోసం ఏం కావాలో ఎప్పుడు మేము కూడా సహకరిస్తాం. శాత కాదు దానికి. తెలంగాణను ఆంధ్రాను పోలిస్తే తెలంగాణలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి, ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే అర్థమవుతుంది కదా. తెలంగాణ రోడ్లు ఎట్లుంటాయి, ఆంధ్ర రోడ్లు ఎట్లుంటాయి అని చెప్పేసి చూస్తే అర్థమవుతుంది కదా. తెలంగాణను నాశనం చేసి ఆంధ్రాను ఎంత డెవలప్ చేసుకున్నా అంత డెవలప్ చేసుకున్నారు కదా. ఎన్ని కోట్లు సంపాదించుకున్నా అన్ని కోట్లు సంపాదించుకున్నారు కదా. మళ్ళీ మీరు తెలంగాణ మీద వాడు చేసుకుంటా ఏమనంటే హైదరాబాద్. అరే ఇప్పటికీ ఆంధ్రాలో ఏమైనా చదువుకుంటా అంటే నేను హైదరాబాద్ పోయి చదువుకుంటా అంటాడు. మీ దగ్గర డెవలప్ చేసుకోరు భయ్. 12 ఏళ్ళు అవుతుంది, శాతం అయితే లేదా? ఒక 5 ఏళ్ళు నువ్వు పాలించినావు, మళ్ళీ 5 ఏళ్ళు ఇంకోటి పాలించినావు, మళ్ళీ 2 ఏళ్ళు నువ్వు పాలిస్తున్నావు. అయినా చదవకపోతే రాజీనామాలు చేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది, బీజేపీ మెడలు వంచి ఎందుకు ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయారు భయ్? నీ అయ్యా జాగిరాని మాట్లాడినోడు వచ్చి ఎందుకు మా ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు భయ్? కేంద్రం నీ అయ్యా జాగిరాని ఎందుకు అడుగుతలేడు? శాత కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణను రెచ్చగొట్టడానికి ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటే తెలంగాణలో బీజేపీ నాయకులందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మత విద్వేషాలు అన్ని రకాల విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ బీజేపీని బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ బీజేపీ అట్టర్ ఫ్లాప్. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ లాంటి నాయకులు నా పేరు వాడకూరు అని చెప్పేసి కోర్టు పోయి సమానం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉందో ఈయన పేరే వాడద్దన్నాడు. రేపు పొద్దుల ఫోటోలు పడితే మళ్ళీ వీడియోలు డిలీట్ అయితే అని చెప్పేసి మా సొంటలు కూడా వాళ్ళు వీడియోలు వేసి బంద్ చేసిరు. ఆయన పేరే అసలు పాపం తండ్రి లేని కొడుకు అని చెప్పేసి పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి తమ్ముళ్ళ మీద. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇక రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అన్నదమ్ములు. సో వాళ్ళను ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడినా ఇక్కడ వెళుతాను కాదు అని చెప్పేసి అక్కడ నుండి అరువు తెచ్చుకొని ఇక్కడ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న విషయం చాలా అర్థమైంది. నీకు ఇడుపు కాగితం విషయం అర్థం. ఇడుపు కాగితం అంటే ఏంటిది అనేది తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా తెలుసు. వాడు సబ్ టైటిల్స్ అడిగిండు. సబ్ టైటిల్స్ ఇప్పుడు కాదు నువ్వు అడగాల్సింది. 2009-10లో తెలంగాణ పాటలు పాడుతున్నప్పుడు జిల్లేయడమ్మా జిట్ట జిల్లేయడమ్మా జిట్ట అని పాట రాసినప్పుడు యాడ నుండో వచ్చినారు ఈడపీఠం వేసినారు గుమ్మాలకు కొమ్మలు లెగ్గుడ్లు ఎల్ల పెట్టుకుంటా ఈ మొత్తం ఈ పాట మొత్తాన్ని మీరు సబ్ టైటిల్స్ అడిగేది ఉంటే అప్పుడు మీకు సిగ్గచ్చేటట్టు రాసిచ్చోళ్ళం మేము. అరే అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణ నీకి తోటి పాలో నీవా కూసున్న కాడని నిల్లాడతారు మీరు కూసున్న కాడని నిల్లాడతారు. అరే హైదరాబాద్ అంతా మాదంటారు అన్నప్పుడు మీరు అడిగితే సబ్ టైటిల్స్ రాసిచ్చోళ్ళం. అప్పుడు రాసిచ్చేది ఉంటే ఇప్పుడు సబ్ టైటిల్స్ అడగడానికి కూడా మీకు మొహం ఉండకపోయేది. ఒక్క పాట కాదు ఎన్ని రాయమంటే అన్ని రాసిస్తాం. ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ యాస తెలుగు భాషలో తీస్తున్నటువంటి సినిమా నీకు అర్థమవుతుంది అంటే నీ తెలుగు కాదని అర్థం. కాబట్టి మీ తెలుగు ఛాంబరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఛాంబర్ నేను ఉద్యోగానికి అడుగుతున్నా. తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిగడ్డ మీద ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బోర్డును ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉన్న కాడల్లా ఆంధ్రప్రదేశ్ తీసేసి తెలంగాణ అనుకుంటూ రాసుకొని వచ్చి ఆనాడు టీజీ అని మనం ఎట్లయితే రాసినామో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ బోర్డు మీద కూడా మీరు మీ ఉద్యమకారులు ఏదో ఒక రోజు పోయి అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కాదు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని రాయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. మీరే తీసుకోవాలా ఉద్యమాన్ని కూడా.
అప్పుడు కానీ వీళ్ళు పోయేటువంటి పరిస్థితులు కనబడవు. ఈ రాసుడు గురించి మేము రాస్తే అర్థమవుతుంది అంటే మేము రాసిన పాటకి 20 ఆస్కార్ అవార్డు వచ్చింది. నాటు నాటు నాట అని చెప్తే మీ వాళ్ళు ఎగిరిరు కదా, గంతులేసిరు కదా. మా భాష అర్థం కదా మీకు, మా యాస అర్థం కదా. మా యాస అర్థం అంటే మా గతరాని అంటే మీకు ఇష్టమేండా? అప్పుడే రాసింది మీకోసం. భరత మాతను బజార్కి ఇచ్చిన బాడగావుడురా మీరని రాసి అన్నదానికి మేము సబ్ టైటిల్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి భాష ఏం భాష? తెలంగాణ నీ అయ్యే జాగిరా అన్నాడు. జాగిరి ఏ పదం? నువ్వు అనాలి తెలంగాణ. ఒకవేళ నీ అయ్యే జాగిరా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి? ఏందండి తెలంగాణ మీ నాన్నగారు జాగిరా అండి, ఇది కదా మీ భాష. మరి నీ అయ్యే జాగిరా అని ఎట్లా నువ్వు? మీ నాన్నగారు సొత్తా అండి తెలంగాణ, ఇది కదా మీ భాష, మీ యాస. అరే యాస గురించి మాట్లాడతాం. అసలు మీ గుంటూరు కృష్ణాకు సంబంధించిన జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం ప్రేమించారు ఎప్పుడన్నా? మేము ప్రేమించినాం. పల్సర్ బైక్ పాట వచ్చేదంటే చూసిన వాళ్ళు సగం మంది కన్నా ఎక్కువ మేమే ఉంటాం. నేను అట్టాంటి ఆడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా అని చెప్పేసి పాడినటువంటి పాట మీ డీజేలలో మోగిందో లేదు కానీ మా ఊర్లలో ఏ పెళ్లి భారత్లో అయినా కూడా అదే పాట పెట్టుకుని ఎగిరినాం భయ్. మేము శ్రీకాకుళం యాసను ప్రేమిస్తాం, రాయలసీమ యాసను ప్రేమిస్తాం, మేము ఆంధ్ర భాషను ప్రేమిస్తాం, తెలంగాణ భాషను ప్రేమిస్తాం. మేము మొత్తం దేశాన్ని ప్రేమించే అటువంటి దేశ ప్రేమికులం. మేము ప్రజల్ని ప్రేమిస్తాం, మనుషుల్ని ప్రేమిస్తాం. పవన్ కళ్యాణ్ ఇక్కడనే పార్టీ పెట్టిండు. మేము చలో గోబ్యాక్ అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నువ్వు పార్టీ పెడితే నేనేం వెళ్ళగొట్టలే కదా, నీ అన్న పార్టీ పెడితే వెళ్ళగొట్టలే కదా. మేము ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వెళ్ళగొడతాం అంటున్నాం. ఈ రెచ్చగొట్టే రాజకీయాలు పనిచేసుకోవాలంటున్నాం. ఈ విషయాల గురించి మాట్లాడితే మా ఆడబిడ్డల మీద మీరు చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. బరాబర్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీటింగ్లో నుండి చెప్తున్నా, ట్రోల్స్ గురించి మీరు ఇంకా ట్రోల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే బిడ్డ ఎవరిని వదిలిపెట్టాం, తీస్తున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా, సజ్జనారు కలిసినాం, ఇంకోని కలిసినాం, మొత్తం ఒక డీజీపీని తప్ప మిగతా వాళ్ళందరికీ కలిసినాం, చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇక్కడ మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ట్రోల్స్ ఎవరైతే ఫేక్ ఐడీలు పెట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ జనసేన కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ఆంధ్రోళ్లే, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. నా తెలంగాణ బీజేపీ నాయకులు ట్రోల్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మా మీద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మొత్తం ఫేక్ ఐడీలతో వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు ఇంతకుముందు చెప్పదెబ్బలు పడే వాళ్ళు ఉన్నారు అందులో. ఇంతకుముందు 3 ఏళ్ల క్రితం ఒకటి చెప్పుదెబ్బలు పడ్డాడు, అయినా కూడా మళ్ళీ వేరే పేరు మార్చుకొని వచ్చి ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణలో దొరికితే తెలంగాణలో ఇంతకుముందు చాకలేలమ్మ కాలం నుండి రోగల బండలు పట్టుకున్నాం, కారపొడి పట్టుకున్నటువంటి చరిత్ర మాది. ఒకసారి మా పాటలు నుండి మేము ఏ విధంగా నైజామాన్ని తరిగినామో రేపు పొద్దుల మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని తరిమేంత వరకు ఉద్యమాలు కూడా వేసడానికి మేము తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో చాలా మంది మాట్లాడతారు, నువ్వు జర్నలిస్టువా, నువ్వేం మాట్లాడతావు? నేను జర్నలిస్ట్ కాకముందు ఉద్యమకారుని. అసలు నేను జర్నలిస్ట్ ఎందుకైనా? నాకు ఇక్కడ ఉద్యోగాలు లేక మా ఉపాధిని, మా ఉద్యోగాలను మీరు కోల్పోయారు, మీరు తీసుకుపోయారు కాబట్టి మాకు ఉద్యోగాలు లేకటువంటి పరిస్థితిలో మేము జర్నలిస్టుగా మారినాము. ఇప్పటికీ నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు అనేటువంటి నరేంద్ర మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేడు కాబట్టి ఇప్పటికీ మేము ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తూ ఆ ఉద్యమాల్లో భాగంగా ప్రశ్నిస్తూ ఈరోజు జర్నలిస్టుగా వచ్చేటువంటి పరిస్థితులు మారినాయి. కాబట్టి మేమేమంటున్నాం అంటే మా యాస అర్థం కాకపోతే మూసుకొని పండుర్రి. అరే మీ ఇంటికాడ నువ్వు వండరా భయ్. ఇప్పుడు నాకు తమిళ భాష కొద్ది అర్థమవుతుంది, అప్పుడప్పుడు తమిళ సినిమా చూస్తూ ఉంటా, నవ్వుతా. నాకు ఉర్దూ భాష అర్థం కాదు, సినిమా చూడ నేను. నాకు మలయాళం అర్థం కాదు, మలయాళం సినిమా చూడ. నాకు కన్నడం అర్థం కాదు, కన్నడం సినిమా చూడ. తెలుగు చూస్తా, ఇంగ్లీష్ చూస్తా, హిందీ చూస్తా, అవసరమైతే తమిళ చూస్తా కావచ్చు. మిగతా నేను చూస్తలేను కదా, నీకు అర్థం కాకపోతే నువ్వు కూడా చూడకు. అంతేగాని తెలంగాణ పాటలకు, తెలంగాణ మాటలకు మేము రాసియాలి అని అంటే మేము రాసేటి చాలా ఉంటాయి. అప్పుడు మీ చరిత్రలు కూడా రాయాల్సి వస్తుంది. చంద్రబాబు, ఎన్టీఆర్ అక్కడి నుండి చరిత్రలన్నీ రాసుకుంటూ అందరి భాగవతాన్ని బయట పెట్టడానికి కింద సబ్ టైటిల్స్తో సహా రాసి పెడతామని కూడా చెప్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ్ అన్నకి, డిజిటల్ మీడియా జర్నలిస్టులకి ఉద్యమం వందనాలు. థ్యాంక్ యూ రాకేష్. కాళోజీ అన్నట్టు